మీకు వచ్చిన పాత్రలు కూడా చాలా మంచి పాత్రలు. ఆ వచ్చిన వాటిల్ని మళ్ళీ మీరు దాన్ని టేక్ ఆఫ్ చేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ రెండు మిక్స్ అయ్యి ఈరోజు నాగమహేష్ గారు డెఫినెట్గా టాలీవుడ్లో మంచి సుస్థిర స్థానాన్ని సంపాదిస్తూ ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం సార్. ఇదే విధంగా మీరు ముందుకెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఫోర్త్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు రాబో చిత్రాలు ఇమీడియట్గా రిలీజ్కి ఓదేల రైల్వే స్టేషన్ ఉంది సార్. ఓకే. నెక్స్ట్ సిటీ మార్ ఉంది. రెండిట్లో కొంచెం మంచి వేషాలు చేశాను. రెండు సంపత్ నంది గారు కనెక్టెడ్ మూవీ. ఒకటేమో ఆయన డైరెక్షన్లో చేస్తున్న సిటీ మారు, రెండు ఆయన అసోసియేట్గా ఉన్న వ్యక్తి డైరెక్ట్ చేశారు అశోక్ తేజ గారని. ఓకే. ఇది ఓదేల రైల్వే స్టేషన్. దీంట్లోనేమో ఇన్స్పెక్టర్ రోలు ఓదేల, సిటీ మారు చాకలి వాడిన పాత్ర. ఓకే. నెక్స్ట్ వకీల్ సాబ్లో 2 సీన్స్ చేశాను. నెక్స్ట్ శేఖర్ కమ్మ గారి పోలీస్ స్టోరీలో లవ్ స్టోరీలో ఉన్నాను. ఒక ఇన్స్పెక్టర్ వేషం, ఒకటే సీను. నాకు తెలిసి అందరు లక్ గురించి పిక్ చేసుకుని పెట్టుకున్నాను. అదృష్టం. లక్ అంటే నాకు సిగ్గు, లక్ నా లక్ అది, నా వల్ల లక్ కాదు. నాకు వాళ్ళ సినిమాలో నటించే భాగ్యం రావట్లేదు. ఎందుకంటే ఎన్ని హిట్ సినిమాలు అవుతాయి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ఒకసారి ఆ సినిమా కథ బాగపోతే పోవచ్చు, కానీ దే ఆర్ నాట్ అన్లక్కీ అని చెప్పలేము. అవును సార్, కరెక్ట్. స్టోరీ ఈజ్ లక్కీ అండ్ నాట్ లక్కీ. ఎస్. అట్లాగే నా భాగ్యం ఏంటంటే దేవుడు ఇస్తున్న అవకాశం అనుకుంటున్నా. మంచి ఇటు సినిమాలు వాళ్ళు గుర్తురావటం. నేను గద్దలకొండ గణేష్ ఉందండి, ఒకటే సీన్ బ్రహ్మాండంగా అదిరిపోయింది అన్నారు. చాలా మంది నచ్చింది బ్రహ్మాండంగా. అవును. రేపు మార్నింగ్ షూటింగ్ అని వాళ్ళ ఈవినింగ్ 6కి వచ్చిన కాల్ నాకు. నేను ట్రై చేయలే ఆ సినిమాకి, అంటే నేను వెళ్ళి కలవాల వాళ్ళని. బట్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ దెమ్. సార్ మహేష్ గారు రేపు మీరు ఖాళీ అండి అని. ఖాళీ అండి అన్నాం. ఎల్లుండి ఖాళీనే. రేపు అయితే మార్నింగ్ 5:30 రెడీ ఉండండి, కార్ వస్తుంది, రామోజీలో షూటింగ్ అని. మరి అది చిత్రీకరించే విధానం హరిశంకర్ గారు అద్భుతంగా చూపించారు. ఆయన చిన్న సీన్ అయినా బ్రహ్మాండంగా పలికింది. ఇప్పుడు ఆ సీన్స్ చూసి మరి జాంబిరెడ్డి చూడండి, సోలకి నేను జాంబిరెడ్డి విషయంలో నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ తెలియదు అసలు. ప్రశాంత్ వర్మ గారు కూడా తెలియదు నాకు అసలు. ఇది ఆయన పేరు చెప్పినా నేను గుర్తుపట్టాను, ఆయన చేసిన సినిమా చెప్తే తప్ప. అవును సార్, కరెక్ట్. ఈయన ప్రశాంత్ వర్మ అని అన్నారు అనుకోండి, ఏ సినిమా చేసినా అడగాలి పక్కన మనం. అవును సార్, కరెక్ట్. అట్లా ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటే, సార్ ప్రశాంత్ వర్మ గారు ఎవరు సార్ అని అడిగా. మా అమ్మాయి గారితో నవ్వుకుని ఉంటాడు అవతల కో డైరెక్టర్ గారు. సార్ మీరు చూసారా అన్నాడు. వాయిస్ మారిపోయింది అయింది, ఎక్కేస్తున్నాడు నా మీదకి. ఇంత అమ్మాయి కూడా వింటారు, ఇంట్రెస్ట్లో ఉండే అంటే అన్న ఆ డైరెక్టరు కలికి సినిమా డైరెక్టరు చూస్తాను సార్ అన్న. 3వ సినిమా చేస్తున్నారు, చిన్న వేషం ఉంది వస్తారా అన్నాడు. సార్ చిన్న వేషం కాదు, అక్కడ నిలబడండి అని మూల అన్నా సరే నిలబడితే రెడీగా ఉన్నా. నేను ఆ సినిమా చూసి ఆ డైరెక్టర్కి నేను ఫిదా అయ్యాను, బట్ పేరు మర్చిపోయా, వెరీ సారీ, చెప్పండి డైరెక్టర్ గారికి ఐ వాంట్ టు జాయిన్ ద మూవీ అని చెప్పాను. వన్ ఫైన్ డే పిలిచారంటే మేకప్ టెస్ట్ చేశారు, సూటబిలిటీ ఉందనుకున్నారు, ఓకే అన్నారు. తర్వాత ఇంకా మళ్ళీ 3 months లోపు పాండమిక్ ఇదైంది. 3 months తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ గెటప్ అంతా మార్చి తర్వాత ఇంకా ఫెరోషియస్గా తయారు చేసి విగరస్ క్రూడులాగా సినిమా ఊరిపెట్టారు. ఆ రోజు చెప్పారు నాకు ప్రశాంత్ వర్మ గారు, మహేష్ గారు ఈ సినిమాలో మీరు చిన్న పాత్ర కాదండి, మీరు డైరెక్టర్, మీరు మెయిన్ విలన్ అని. సూపర్. దండం పెట్టారు. సార్ రుణపడన్నా సార్, ఏదో చిన్న చిన్న వేషాలు చేసుకుంటా రోడ్డు పక్క మెల్లగా నడుస్తున్న వాడిని పికప్ చేసి మీరు ఇండస్ట్రీలో పెడుతున్నారు ఒక ప్రముఖ స్థానంలో, మీరు రుణపడున్నారంటే నాకు కాదండి, విజయ్ గారు కో డైరెక్టర్ విజయ్ గారు దీని ముఖ్య కారణం. నేను చాలామంది చూశాను, 15-16 మంది చూశారండి ఆయన వీరారెడ్డి పాత్రకి. షూటింగ్ జరుగుతుందో పక్కన విలన్ ఫైనలైజ్ అవ్వాలా. చివరికి ఆయన వేరే ఇంటర్వ్యూ చెప్పాడు, ఆయన వేరే లాంగ్వేజ్కి వెళ్ళి చూద్దాం అనుకున్న టైంలో ఈ కో డైరెక్టర్ గారు రంగస్థలం ఖైదీ చూపించి ఆయనకి వేరియేషన్స్తో చేస్తున్నాడండి, ఇతను పర్సనాలిటీ ఉంది, వాయిస్ ఉంది, మన దాన్ని చూద్దాం, గెటప్ ఓకే అయితే తీసుకున్నారు పంపిద్దాం అంటే రమ్మన్నారు. అట్లా నేను వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆయన అన్నాడు, నాకు ఆ రోజు మీరు వచ్చిన రోజున మీ పర్సనాలిటీ నచ్చిందండి, సూటబిలిటీ ఉంది అనుకున్నాను, మీ యాటిట్యూడ్ నచ్చింది అన్నాడు. సూపర్. డెఫినెట్గా ఫస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది నాకు. సూపర్. ఒక డే జస్ట్ ఒక 10 నిమిషాలు చూస్తుంటాడు ఆయన. మరి ఏం యాటిట్యూడ్ అంటే 1.5 hours 2 hours మేకప్ వేసి సెటప్ అంతా ఉంది, మరి దానిలో ఏం యాటిట్యూడ్ బాగా నచ్చిందో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ గారికి మీ యాటిట్యూడ్ కూడా నచ్చింది సార్ నాకు అన్నాడు. థ్యాంక్స్ సార్ అన్నాం. అది గొప్ప సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది నాకు నా పాత్రకి. బోయపాటి గారి దానిలో కూడా మీరు చేస్తున్నారు. అవునండి. బోయపాటి గారు అంటే
ఇక చేసిన సినిమాలన్నీ ఇట్లే ఇక మనం రాసుకోవచ్చు అనుకుంటా పేపర్ మీద. సో రాసుకోండి. బోయపాటి గారి దానిలో ఏ అది కూడా విధంగా పెద్ద ఉంది హిట్ సార్ రోల్? అవుతుంది. దాంట్లో కూడా ముందు బాలయ్య బాబు గారికి కొంచెం యాంటీగా ఉండే పాత్ర ఉంటుంది, ఓకే తర్వాత ఆయన సపోర్టింగ్గా మారే పాత్ర అంటున్నది, ఓకే ఇంకా తీయాల్సిన వర్క్. ఓకే అలాగా ఆయనతో పాటు ట్రావెల్ చేసే పాత్ర అండి. ముఖ్యంగా చూడు, ఇక్కడ గోవింద్ పాత్ర ఎలాంటిదో అక్కడ రాయప్ప పాత్ర అటువంటిది. సార్ మొత్తానికి మనం చూస్తే మీ జర్నీలో అంటే మొత్తం అసలు ఏమనిపిస్తుంది అంటే కళ్ళ ముందు ఫ్యూచర్ తెలుస్తుంది క్లియర్గా. సో వెరీ సూన్ మిమ్మల్ని మేము చాలా పెద్దగా చూడబోతున్నాం అన్ని సినిమాల్లో. చూడబోతారు. అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు మన తెలుగు వారు అవటం చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి మూవీస్లో వైవిధ్యమైన నటనతో డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అసలు మీకంటూ ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా సార్? ఇంకా డ్రీమ్ రోల్ అంటే ఏమి పెట్టుకోలేదండి. ఏది వస్తుంది దాన్ని పౌరాణిక సినిమాలు లాంటివి అలాంటి వేషాలు ఇష్టమా? పౌరాణికం చేయాలని ఉంది, ఖచ్చితంగా చేస్తాను కూడా. సినిమాలు వస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది. ఎందుకంటే నా పర్సనాలిటీకి మంచి వేషం వస్తుంది నా దగ్గరికి, ఆ నమ్మకం ఉంది. ఆ డైలాగ్ మోడ్యులేషన్ అలా చేసి అది కూడా మెప్పించాలి, పౌరాణిక కూడా మెప్పించాలి అన్న ఇది ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఫలానా పాత్ర చేయాలి, గొప్ప చేయాలని ఇంకా అంత టార్గెట్ పెట్టుకున్నంత వయసు కాదు ఇంకా. ఆర్టిస్ట్గా నేను చైల్డ్ ఆర్టిస్ట్ అండి. వయసులో పెద్దవాడే కానీ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్ని. 3 ఏళ్ల నాటకాన అది. ఇంకెన్నో మంచి పాత్రలు చేసి ఇంకా బాగా పేరు తెచ్చుకొని చేయాలనేది అయితే ఉంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.